హాయ్ హలో వ్యూవర్స్. మీకు ఒకటి అంటే ఈ రోజు నుంచి ఒక్కొక్క టాపిక్ ఈసీలో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి చెప్తాను. రోజుకొక వీడియో అనేది మీకు ఖచ్చితంగా నేను పంపిస్తాను, అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే చాలామందికి ఒక టూ సైడ్, కొన్ని షెడ్లలో టూ సైడ్ వేస్తున్నారు, కొన్ని షెడ్లలో త్రీ త్రీ సైడ్ వేస్తున్నారు. అంటే ఓవరాల్గా 120 ఫీట్ అనేది అంటే లెంత్లో కానీ అటు సైడు ఇటు సైడు టూ సైడ్లో 120 ఫీట్ అయినా ఉండాలి, లేదా 120 ఫీట్స్ అయినా ఉండాలి. అది ఇక్కడ చూడండి, 120 ఫీట్ ఉండాలన్నప్పుడు చాలా త్రీ సైడ్స్ వేసారంటే ఎట్లా అవుతుంది అని అంటే 40 80 120 అలా అవుతుంది. లేదు అని అంటే 50 సారీ 45 90 వేసేసుకొని అటేమో 30 వేసేసుకుంటున్నారు ఫ్రంట్లో. ఎందుకంటే విడ్త్ని బట్టి వేసుకుంటున్నారు. అదే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టూ సైడ్ అండి. మినిమమ్ షెడ్ అంటే త్రీ సైడ్ మన నార్మల్గా ఇప్పుడు 320 340 350 వేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా 40 టూ సైడ్ 40 80 వేసుకుంటే సరిపోతుంది. లేదు 120లో 50 వేసుకున్నా మీకు షెడ్లో వెంటిలేషన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదర్ 400 కనుక వెళ్ళాలి అనుకుంటే 60 120 వేసుకోండి. లేదంటే త్రీ సైడ్లో అనుకుంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు త్రీ సైడ్ వేసుకుంటే ఫీడ్ వేసుకోవడానికి కూడా ఉండదు చాలామందికి. అంటే నేనేమంటున్నానంటే కూలింగ్ ప్యాడ్ 60 వేసుకోండి, 50 వేసుకోండి. ఏది 400కి 50 100 అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 60 అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 400కి అంటున్నాను నేను. 60 120 వేసుకొని మధ్యలో ఒక డోర్ లాగా, ఒక గ్లాస్ ఫ్రేమ్ లాగా డోర్ చేసుకొని ఫీడ్ రూమ్ ముందు రూమ్లో డంప్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ గ్లాస్ డోర్ నుంచి వెళ్ళి బర్డ్స్ బిహేవియర్ అనేది చూసుకోవచ్చు. ప్యానల్ బోర్డు కూడా అందులోనే ఉంటుంది కాబట్టి మనం మేజర్గా చూసుకోవచ్చు. మళ్ళీ నేనేమంటున్నానంటే ఇప్పుడు 400కి చెప్పాను కదా, 300కి 40 లేదు ఐదర్ అట్లా కాదు అని అంటే 40 80 వేసుకుంటే 320కి 40 80 వేసుకుంటే సరిపోతుంది, పెద్దగా అవసరమే లేదు. 40 80 వేసుకుంటే సరిపోతుంది. అట్లనే మధ్యలో వచ్చేసి గ్లాస్ ఒకటి ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కూలింగ్ ప్యాడ్. ఇది ఇవాళ మేజర్ టాపిక్ వచ్చేసి కూలింగ్ ప్యాడ్ కాబట్టి కూలింగ్ ప్యాడ్ గురించి చెప్పాను. ఇది టూ సైడ్ నాకు తెలిసి అంటే నేనేమంటున్నానంటే త్రీ సైడ్ ఇచ్చేదానికంటే ఒక త్రీ సైడ్ ఇచ్చారనుకోండి, రేపటి రోజున ఏమవుతుంది అని అంటే సమ్మర్ మనకి 3 నుంచి 4 నెలల వరకు. అదే తర్వాత వెంటిలేషన్ కూలింగ్ చేయాలన్నా ఏది తగ్గించాలన్నా మనం తగ్గించలేము. టూ సైడ్ అయితే నాకు తెలిసి బెటర్ అండి. టూ సైడ్ చాలా బెటరు. త్రీ సైడ్ అంటే కొద్దిగా కష్టపడాల్సిందే పరిస్థితి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ సైడ్లో అనుకోండి, కర్టెన్ పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా క్లోజ్ అవుతుంది. లేదంటే బయట నుంచి వెళ్ళి కూడా కొద్దిగా క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12 months కదండి, 9 months వరకు మనకు రైనీ సీజన్ వింటర్ ఇదే ఉంటుంది. అది నడవదు, ఏమి కాదు. కాకపోతే జస్ట్ వెంటిలేషన్ కోసం అప్ అండ్ డౌన్ అనేది లోపల కర్టెన్ తోరి అప్ డౌన్ చేసుకుంటాం కాబట్టి లోపల ఓకే అవుతుంది. అదే రైనీ సీజన్ వింటర్ సీజన్ కనుక అనుకోండి, ఇప్పుడు కాపిల్ల కానీ రాస్ పిల్ల కానీ బ్రూడింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ బ్రూడింగ్ ఎట్లా ఇస్తామండి, చల్లటి గాలి కానీ అట్లాంటి వాతావరణం ఎక్కువైపోయింది అనుకో, ఖచ్చితంగా ఇవి క్లోజ్ చేయాల్సిందే. నువ్వు లోపటి నుంచి వెళ్ళి క్లోజ్ చేసినా సరే బయట నుంచి వెళ్ళి ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అందుకనే చెప్తున్నాను, త్రీ సైడ్ ఇచ్చేదానికంటే టూ సైడ్ 320కి 350 వరకు 40 కానీ 50 కానీ ఇచ్చుకోండి. అదే 400 పోయారనుకోండి, 400 లెంత్లో 400 పోతే కనుక 60 120 వేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. వెంటిలేషన్ కూడా ఓకే అవుతుంది. ఇప్పటికైతే ఈ కూలింగ్ మ్యాటర్ అనేది మీకు సరిపోయింది అనుకుంటున్నాను. ఫీడ్స్ లెక్కనే కూడా చెప్పేశాను మీకు. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? ఇంకేం లేదండి. ఇదేనండి, ఎవరు చెప్పినా వినకండి. ఎందుకంటే ఇందులో ఉండి చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఈ ప్రాబ్లమ్స్ ఏంటిదో. కానీ ఏదో వాళ్ళు చెప్తే మనం వేసేద్దాము అట్లాంటి అవ్వదు. లోపల వెంటిలేషన్ ఎట్లా పోతుంది అనేది గ్రాప్ కావాలి.
లోపల చేసేవాడికి తెలుస్తుంది, పెట్టేవాడు ఏముంటుంది అంటే వాళ్ళ సైంటిఫిక్గా వాళ్ళకి తెలిసింది పెట్టేసి వెళ్ళిపోతారు, కానీ లోపల బిహేవ్ చేసేది మనం కదా. అందుకనే చెప్తున్నాను, ఇది షెడ్ అండి, ఇది చూడండి, ఇది షెడ్. అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి. మీకు త్వరలో ఒక కొత్త విశేషం చెప్తానండి. ఎందుకంటే నేను మీకు అంటే ఈ డైలీ అయిపోయాక నేను కూడా సొంతంగా ఒకటి చేయాలి అనుకుంటున్నాను. దాని ద్వారా నేను డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి మీకు కొద్దిగా నేను కొంత చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి అంటే నేను కాదండి, మీకు హెల్ప్ చేయడానికి నేను అంటున్నాను. అది మీకు చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అది త్వరలో చెప్తాను. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.